నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. మన భారతీయులందరికీ ఉగాది పండుగ అతిపెద్ద పండుగ. ఉగాది పండుగ రోజు షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవించడంతో పాటు పంచాంగ శ్రవణం కూడా మనం వింటూ ఉంటాము. అలాగే తమ వ్యక్తిగత రాశి ఫలాలను కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి రాశి ఫలాలకు సంబంధించిన అనేక విషయాలను మనకు తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు వేలూరి రవికిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి ఉగాది విశిష్టతను గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశ్యాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు అవటం వల్ల వీళ్ళకి కొంచెం ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం 2, వ్యయం 8, రాజ్యభూజ్యం 7, అవమానం 3. అందువల్ల ఆదాయ వ్యయాలుగా చూసుకుంటే 6 రూపాయలు నష్టంలో చవిచూడాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే అది నష్టము అని మనం అనుకోక్కర్లేదు. ఏదైనా ఒక ప్రాపర్టీ కొన్నామంటే ప్రాపర్టీ ద్వారా ప్రాపర్టీ నిలుస్తుంది, దాని ద్వారా లాస్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. అందువల్ల ఏదైనా విశేషాలు అవి చవిచూడవలసి వస్తూ ఉంటుంది. ఈ శుక్రుడు అవడం వల్ల ఈ సంవత్సరము క్రోధినామసరంలో కొన్ని అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే రాస్యాధిపతి శుక్రుడు, వృషభ రాస్యాధిపతి. ఈ శుక్రుడు అవటం వల్ల చేయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు, అట్లాగే ఉద్యోగపరంగా ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో ఉద్యోగాలన్నింటిలో కూడా వాళ్ళు అనుకున్న ఉద్యోగాలు సాధించడము ఎక్కువగా రాస్యాధిపతి శుక్రుడు అవటం వల్ల సినీ వ్యవహారము అలాగే రాజకీయ వ్యవహారాలు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి. ఎవరైతే వృషభ రాశిలో ఉంటారో వాళ్ళు సినీ పరంగా మంచి మంచి ఎదుగుదల, మంచి మంచి సినిమాలు చేయటము, ఆ సినిమాలు ఆదరించడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లాగే శుక్రుడు అధిపతి అవడం వల్ల రాజకీయ పరంగా ఎవరైనా ఎన్నికల్లో నిలబడ్డ వారికి మంచి ఆదరణ పొందడము, మంచి ఓటింగ్ రావటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి కాబట్టి మంచి ఉద్యోగము, సాఫ్ట్వేర్ అలాంటి ఉద్యోగాలు అలాంటివన్నీ రావటం, మంచి పొజిషన్లో ఉండటం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. మొత్తం మీద ఇంకా చెప్పాలనుకుంటే వివాహం కాని వాళ్ళకి శుక్రుడు అధిపతి అవడం వల్ల ఖచ్చితంగా శుక్రుడు కలత్రకారకుడు. కలత్రం అంటే వివాహకారకుడు. వివాహం జరగాలి అంటే ఖచ్చితంగా శుక్రానుకూలత అనేది కలగాలి. అందువల్ల శుక్రుడే అధిపతి అవడం వల్ల శుక్రుడు మంచి స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా సప్తమంలో గురుడు ఉన్నాడు. సప్తమ స్థానంలో గురువు ఉండడం వల్ల గురు బలం అనేది చేకూరుతుంది. దానివల్ల ఏమిటంటే వివాహ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఈ సంవత్సరం వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వివాహం కలగడం. అలాగే శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల రాస్యాధిపతి ఈ యొక్క సంతాన సమస్యలతో ఉండేవారు కూడా ఎక్కువ ఆడపిల్ల సంతానం కలిగే యోగం ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో ఉండేవారు. ఒక 70% వరకు స్త్రీ సంతదే ఎక్కువ ఈ రాశిలో ఉండేవాళ్ళు కలుగుతుంది ఎక్కువగా. ఒక 30% మాత్రమే వాళ్ళ లగ్నాన్ని బట్టి ఏమైనా మగ సంతతి వచ్చే అవకాశాలు మాత్రం ఉంటూ ఉంటాయి. అట్లాగే ఇంకా చెప్పాలనుకుంటే చదువుకునే విద్యార్థులందరూ కూడా మంచి చదువులు చదవడము, మంచి అనుకూలత అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఈ శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎందువల్లంటే జన్మంలో గురుడు ఉన్నాడు, సప్తమంలో అనుకూలత ఉంది, కానీ జన్మ గురుడు వల్ల ఇబ్బందులు చెప్పడం. ఎందుకంటే లగ్నం వృషభ లగ్నంలో గురుడు సంచారం జరుగుతుంది. ఈ జన్మ గురుడు వల్ల ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందులు చదువుకునే వాళ్ళకి కొంచెం జ్ఞాపకశక్తి లేకపోవటము, ఇబ్బందులు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందువల్ల గురుడికి ఖచ్చితంగా జపం చేసుకోవటము. అట్లాగే కుజుడు అనుకూలత తక్కువగా ఉంది, కుజ అనుకూలత. అందువల్ల కుజ గురువులు ఇద్దరికీ కూడా జపం. ఎందువల్ల అంటే ఈ యొక్క కుజుడు రాజు అయినప్పటికీ కూడా కొంచెం అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ రాశికి. అష్టమ స్థాన సంచారం అంత మంచిది కాదు కాబట్టి కుజదోషంగా పరిగణిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కుజదోషాలు ఎవరైతే ఉన్నారో ఆ కుజదోష పరిహారము, అలాగే గురుడికి జపం, తర్పణ, హోమ దానాలు చేయటము ఇట్లాంటివి చేయటం ద్వారా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలతలు జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి కూడా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద అనుకూలత అనేది వస్తుందన్నమాట. ఈ యొక్క పరిహారాలు చేసుకున్నంత మాత్రం చేతనే మంచి అనుకూలతలు కలిగి మంచిగా ఉండడం జరుగుతుంది. ఓకే. ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.